అందరికీ నమస్కారం. మనము యోగాసనాలు మొదలు పెట్టే ముందు ప్రిపరేటరీ ఆసనాస్ అంటారు, సూక్ష్మ వ్యాయామం అంటాము, పవనముక్త ఆసనాస్ అంటాం. సో ఇవన్నిటి గురించి ఒక్కొక్క ఎపిసోడ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని తెలుసుకుంటూ వచ్చాం. మనం ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో మనము సూక్ష్మ వ్యాయామాల గురించి బాగా తెలుసుకున్నాం. సో దీంట్లో మనకేంటంటే అందరం టీవీలో కొన్ని వీడియోస్, ప్రతి ఒక్క ఆసనానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందరు గురువులు బాగా చెప్తున్నారు. సో ఇవి చేసే ముందు ఒక ఆసనం, మన ఏదైనా హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ఆసనాలు చెప్తారు గురుగారు. చాలామంది యోగా గురువులు చాలా బాగా చెప్తూ ఉంటారు. ఈ చేసే ముందు మనము ఇప్పుడు నేర్చుకున్న కొన్ని సూక్ష్మ వ్యాయామాలు ఉన్నాయి. కొన్ని కూర్చొని చేసేటివి, నించొని చేసేటివి, కొంచెం స్పీడ్గా చేసేటివి, ప్రతి ఒక్కటి చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. మనం ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేసాం. రోజులో ఉదయమో, ఈవినింగ్, సాయంత్రమో మీకు కుదిరిన ఒక టైంలో భోజనం చేసిన తర్వాత చేయకుండా, భోజనం చేసిన ఒక 3 అవర్స్ తర్వాత ఈ వ్యాయామాలు చేయొచ్చు. బాగా ఎండగా ఉన్నప్పుడు, బాగా చల్లగా ఉన్నప్పుడు ఈ వ్యాయామాలు చేయకుండా మార్నింగ్లో, ఈవినింగ్లో ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు 1 అవర్ చూడండి. మనకి ఎంత అది. మనము టైంపాస్ కోసం మొబైల్ 1 గంట సేపు చూస్తాం, ఫేస్బుక్, వాట్సాప్ చూస్తాం. టీవీలో వచ్చే ఎపిసోడ్స్ 3 అవర్స్ మూవీస్, 3 అవర్స్ టీవీలో వచ్చే సీరియల్స్, దాంట్లో వచ్చే యాడ్స్, ఎన్నో రకరకాలైన ఎన్నిటి గురించైనా మనం చూస్తాం. దాంట్లో తప్పేం లేదు. దాని గురించి టైం తీసినప్పుడు మన ఆరోగ్యం గురించి రోజులో 1 గంట సేపు మన గురించి మనం తీసుకుంటే, చూస్తున్నాం కదండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. చిన్న హెల్త్ ఇష్యూలు చూస్తున్నాం. మొన్న వచ్చిన చిన్న కరోనా ఏదైతే ఇబ్బంది ఉందో, ఎంతోమంది భయాలతోని 2-3 సంవత్సరాలు మనం అంతా అతలాకుతలమైన. ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాం. చెప్పారు, చాలా చిన్న సూక్ష్మజీవి, కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మజీవి మనం బాధపడ్డాం. అందుకే రోజు పొద్దున్నో, ఈవినింగో, సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయం సమయంలో అప్పటి నుంచి 2-3 అవర్స్లో మీరు 1 గంట సేపు, ఎప్పుడో 1 గంట సేపు, మనకు మహిళలు పూర్వకాలంలో ప్రతి ఒక్కటి మనం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి నడుచుకుంటూ చేసేవాళ్ళం, చేతితో పని చేసేవాళ్ళం. ఇప్పుడు మన ఇంట్లో అన్ని మిషన్స్ వచ్చేసాయి. వంట ఉండడానికి మిషన్, బట్టలు ఉతకడానికి మిషన్, ఇల్లు ఊకడానికి మిషన్, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి వాహనాలు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లు. ఎక్కడా శారీరకమైన శ్రమ, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల మనకు ఆరోగ్యమైన విషయాలు. చూడండి, ఆఫీస్కి వెళ్తాం, ఎంతోసేపు చైర్లో కూర్చోవడం వల్ల అందరికీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. సో ఎక్కువసేపు దాంట్లోనే చూస్తూ ఉండడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి మేము చేస్తున్న ఈ ఎపిసోడ్ చూస్తూ మీరందరూ సంపూర్ణమైన ఆరోగ్యవంతులు కాగలరని మేము ఆశిస్తూ ఉన్నాం. మీరందరూ సంపూర్ణవంతమైన ఆరోగ్యులు కావాలని మేము కోరుకుంటున్నాం. మనకు తెలిసిన విషయమే, ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు పూర్వకాలంలో చెప్పేవారు, ఎంత డబ్బు వయసులో ఉన్నప్పుడు మనం అంతా సంపాదించడానికి మనం ఎంతో కష్టపడతాం, చాలా సంపాదిస్తాం. వయసు అయిపోయిన తర్వాత మన ఆరోగ్యం నిలబెట్టుకోవడానికి ఆ డబ్బునంతా ఖర్చు చేస్తుంటాం. అలా కాకుండా రోజులో 1 గంట సేపు మంచి ఆరోగ్యానికి మనం వేస్తే మన డబ్బు మనకు ఉంటుంది, మన ఆరోగ్యం మనకు ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మీరందరూ యోగాసనాలు చేసి మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటూ, మేము ఇంకా చాలా ఆసనాలు చెప్తాం. ఇప్పటి వరకు మనము సూక్ష్మ వ్యాయామాలు నేర్చుకున్నాం. ప్రిపరేటరీ ఆసనాలు చేసే ముందు మన బాడీని ఎలా లూజనింగ్ చేసుకోవాలి, వార్మప్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. దీని తర్వాత ఆసనాలు నేర్చుకుందాం, సూర్య నమస్కారాలు, ఆసనాలు. దాని తర్వాత మనకు వచ్చే డిసీజ్కి సంబంధించిన ఆసనాలు, ఆయుర్వేదం, న్యాచురోపతి, ఇవన్నిటిని మనం తెలుసుకొని, హెల్త్ టిప్స్ తెలుసుకొని ఆనందంగా ఉందామని కోరుకుంటున్నాం. నమస్కారం.